ట్రంప్ వాణిజ్య సలహాదారు చేసినటువంటి ఆరోపణ, ఇండియా మీద చేసినటువంటి ఆరోపణతో ఇప్పుడు అందరూ కూడా తలలు పట్టుకున్నారు. కొత్త ఆరోపణ చేశాడు. ఎంతవరకు ఏదో ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు భాష, కులం, మతం మీదకి ఆరోపణలు జరిగాయి. ఈ యొక్క రష్యాలో ఆయిల్ కొనడం అనేటువంటిది కేవలం బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసమే అని చెప్పి ఆరోపణ చేశాడు. దానికి కొత్త కొత్త భాష్యాలు చెప్పడం ప్రారంభించే నేషనల్ ఛానల్స్, తర్వాత ప్రాంతీయ ఛానల్స్ కూడాను. బ్రాహ్మిన్ అంటే ఎలైట్ పీపుల్ అని చెప్పారు. ఇక్కడ అమెరికాలో అంటున్నది ఏంటంటే బ్రాహ్మణులు అంటే యూనివర్సిటీలో, అంటే ఇక్కడ ఉండేటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ కానీ మిగతా ఫేమస్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా బ్రాహ్మణులు ఎలైట్ పీపుల్గా, తెలివైనటువంటి వాళ్ళగా పాఠాలు చెప్పుకొని ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశారని మరికొంతమంది భాషను చెప్పారు. కానీ నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇండియాలో జరుగుతున్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాలన. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే బ్రాహ్మణులు, కాబట్టి బ్రాహ్మణులు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు జాతీయ మేధావులు అని చెప్పుకునే కొంతమంది అసలు దేశంలో ఉన్న పరిపాలనలో బ్రాహ్మణులకేంటి సంబంధం, ప్రధానమంత్రి బ్రాహ్మణుడు కాదు, రాష్ట్రపతి బ్రాహ్మణుడు కాదు, వాణిజ్య మంత్రి బ్రాహ్మణుడు కాదు అని చెప్పి అందరి కులాలు బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఆయన బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదు, వాడి కులాల గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణ సమాజము అనేటువంటి విషయం అందరికీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, అంతేగాని మరొకటి కాదు. కాబట్టి తప్పనిసరిగా అది కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఇండియాలో ఉండేటువంటి సంఘాలకు, అన్వయించుకునేటువంటి వ్యక్తులకు ఉంది. కానీ ఇక్కడ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి కావాలనే చేశాడు. ఎలైట్ పీపుల్ అంటే చాలా తెలివైనటువంటి వర్గము, అది వ్యాపారస్తుల, అంబానీ, అదానీల లాభం పొందేటువంటి వ్యక్తులు వాళ్ళే కదా అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సరిపెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసి అన్న మాటలని రానున్న రోజుల్లో ఈ యొక్క మాట మీదే రాష్ట్రాలలో ఈ యొక్క చిచ్చు రగల్చాలని డీప్ స్టేట్ ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అర్థమవుతున్నది. ఇంతవరకు జరిగినటువంటి ఓటు చోరీ కానీ మరొకటి కానీ అన్నీ పక్కన పెట్టి రానున్న రోజుల్లో భాష, ప్రాంతీయము మరియు కులాల పేరు మీద ఈ చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం చాలా ఎక్కువగా చేస్తున్నారు అనేటువంటి విషయం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని ఇది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు డెఫినేషన్ ఇచ్చుకుంటూ పోయి వాళ్ళని సరిపెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. జై హింద్, జై భారత్.